వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతోటి అటుకుల రవ్వ లడ్డూని తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని కలర్ మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక బౌల్లో బొంబాయి రవ్వను తీసుకొని దాన్ని కూడా బాండీలో వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మన రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఉండలు లేకుండా రవ్వగా అయ్యే వరకు గరిటెతో కలుపుకుంటూ మనం రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగే లోపల మనం ఏ బౌల్లో అయితే రవ్వని తీసుకున్నానో అదే బౌల్ తోటి అటుకుల్ని కూడా తీసుకోవాలి. ఈ అటుకులు లావు అటుకులైతే బాగుంటుంది, సన్న అటుకుల కంటే కూడా. అటుకులని జాలి గిన్నెలో వేసేసుకొని జల్లించుకోవాలి. ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి కిందికి వెళ్ళిపోతాయి. ఇలా జల్లించుకున్నటువంటి అటుకులని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉన్నటువంటి రవ్వని మళ్ళీ కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాండీని మొత్తం క్లాత్తో తుడిచేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అటుకులను ఇప్పుడు వేయించుకోవాలి. రవ్వ అలాగే మిగిలిపోతే రవ్వ కలర్ మారిపోయి మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి బాండీని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. అటుకులు క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకొని వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని మనము 1 బౌల్ అటుకులు 1 బౌల్ రవ్వకి అరభాగం, అంటే 2 బౌల్స్ల దానికి అరభాగం మాత్రమే బెల్లాన్ని తీసుకుంటాము. మీకు ఇష్టమైతే పంచదారతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. 1/2 కప్ బెల్లానికి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బెల్లాన్ని బాగా మరగనివ్వాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కాస్తంత జిగురుతనం వస్తే చాలు. ఇలా బాగా మరిగినటువంటి బెల్లంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని అలాగే అటుకుల్ని వేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, పాకంలో మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. రవ్వ అటుకులు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసి మరో నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన చేతు పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడే మనము లడ్డూలుగా చుట్టుకోవాలి. నెయ్యి అవి ఏమీ అవసరం లేకుండా మనకు ఈజీగా ఉండకొచ్చేస్తుంది ఈ అటుకుల రవ్వ లడ్డు. ఇలా మొత్తం లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకు కొన్ని రోజులు కూడా నిల్వ ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం తినేటప్పుడు కూడా జ్యూసీగా, అలాగే అటుకులు బాగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో తగులుతూ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఈజీగా ఉండే అటుకుల రవ్వ లడ్డును చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
కమెంట్ చేయండి.